శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మహాశివరాత్రి పర్వదినము రాబోతూ ఉన్నది. మహాశివరాత్రి అనగానే మామూలుగా ప్రతి వాళ్ళము పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లేదా టెంకాయలు లేదా కొబ్బరి బోండం ఇలా ఏవో కొన్ని తీసుకొని పరమేశ్వరుడి దేవాలయానికి వెళతాం. సహజంగా అంటే అభిషేకానికి ఇవ్వటము, సరే అంతా అయిన తర్వాత తీసుకుంటామని కొంతమంది, లేకపోతే అక్కడ కూర్చొని ఆద్యంత పర్యంతము ఉండి ప్రసాదం తీసుకోవటము, తీర్థం తీసుకోవటం, అభిషేకం చేయించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, సహజం. అయితే మనము 12 రాసుల వాళ్ళు కూడా ఏమి తీసుకువెళితే మనకు శీఘ్ర ఫలితాలు వస్తాయి, అది కూడా అందరికీ అనుకూలవంతమైనటువంటివి, చిన్నవాళ్ల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అనుకూలమైనటువంటివి ఉండాలి. మరి అందరికీ చాలా ఈజీగా ఉండేటువంటివి ఉండాలి. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా డబ్బుతో కూడినటువంటి పని. మరి పూర్వమంతా కూడా ఎలా చేసుకునేవాళ్ళు? ఇంతింత ఇది లేవు కదా, మరి ఆనాడంతా ఎలా చేసేవాళ్ళు అంటే, అందుకనే భగవంతుడు ఎప్పుడూ కూడా సులభుడు. ఎవ్వరికైనా పరమేశ్వరుణ్ణి పరమేశ్వర అని పిలవంగానే పలికేటువంటి దయాళువు అని పేరు. ఆయన బోళాశంకరుడు. ఓం నమశివాయ అనేటువంటి శివ పంచాక్షరిని గనక మనము చదివినాము అంటే చాలు, పరమేశ్వరుడు ఎంతో తృప్తి చెందుతాడు అనేటువంటిది ఉన్నది. అలా అని ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు, అలా చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వెళ్ళాము అనుకోండి, మనకు ఒక ఆత్మతృప్తి, అక్కడ ఒక ఆనందం. గుడికి వెళ్ళి మనము పూజ చేసుకోవటము అనేటువంటిది మన కర్తవ్యం. మనము నిత్య కర్మలలో భాగముగా మనము చేసుకోవాల్సినటువంటి విధి విధానాలకు అనుకూలముగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో, మనకు కాదు, మనము తల్లిదండ్రుల కోరిక ఎవ్వరికైనా ఏముంటుంది? పిల్లలకు రేపు భవిష్యత్తులో బాగా ఉండాలి, వాళ్లకు ఎంతగానో అనుకూలించాలి, అన్ని రకాల బాగుండాలి అనేటువంటి కోరికతో మనం ఏవేవో చేసుకుంటాం. ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు కావాలన్నా, చాలా కాలం అయింది పెళ్లిళ్ళు కావడం లేదు అనుకున్నా, ఉద్యోగం రాలేదు అనుకున్నా, లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగలేదు అనుకున్నా, ఎన్నో ఇంట్లో సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఒక్కొక్కటి తీరాలి అని అనుకున్నా, అంతేకాకుండా రుణబాధలు తీరాలి అన్నా, కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే తీరాలి అనుకున్నా, ఇలా ఒక్కటేమిటి, దేనికైనా మనకు ముందు భగవంతుడు స్వామి నాకేమిటి ఈ పరీక్ష, నేనేం తప్పు చేశాను అని అనుకుని భగవంతుడే గుర్తొస్తాడు మనకు. అందున మహిమాన్వితమైనటువంటి మహాదేవుడి యొక్క మహాశివరాత్రి ఈ పర్వదినము నాడు ఎవరు ఏ రాశి వాళ్ళు ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటివి నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇవి చేసి చూడండి, మీకు ఎంతో కొంత మేలు 100% జరిగి తీరుతుంది. భగవంతుడికి ఏది చేసినా తప్పకుండా తీరుతుంది గాక. ఇక కుంభరాశి వాళ్ళు ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కొబ్బరి బోండాలు దొరుకుతాయి, అంటే పచ్చి టెంకాయలు అంటారు, కొబ్బరి ఎర్లీరకాయ అంటారు, బోండాలు అంటారు, కొబ్బరి బోండాలు అంటారు. కొబ్బరి బోండాల యొక్క నీళ్లతో గనక పరమేశ్వరుడికి అభిషేకము చేసుకుంటే ఖచ్చితముగా 100% మేలు జరిగి తీరుతుంది. వీటన్నిటితో పాటు మరి విదేశకబళ్ళం అంటున్నారు కదా గురువు గారు, మరి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు, అరటిపళ్ళు ఇవన్నీ అక్కరలేదా అని అనవచ్చు. అవి కూడా తీసుకెళ్లవచ్చును మీ శక్తి అనుసారం. కానీ ఇవి ఎక్కువ మోతాదుతో ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి చేయించుకుంటారో ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇంకా కొంతమంది
చేసుకునేటువంటి అవకాశము ఉన్నవాళ్ళు, మనకు స్తోమత భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంట్లోనే అర్చక స్వాములను పిలిచి ఇంట్లో గనక అభిషేకము చేయించుకున్నారు అంటే తప్పకుండా ఇంకా మేలు జరుగుతుంది గాక. అంటే మనము చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. ఎప్పుడూ కూడా మనము ఏటికి ఎంత పాత్ర తీసుకువెళితే అన్ని నీళ్లు వస్తాయి. అందుకనే పుణ్యము అనేటువంటిది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని అంటారు. ఆ మహాదేవుడికి ఏమి ఎటు ఏ రకంగాను స్వామికి సమర్పించుకోలేని వాళ్ళు ఒక చెంబుతో మట్టి పాత్రతో నీళ్లు తీసుకువెళ్లి పరమేశ్వరుడి మీద హర 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 అని పోసినా కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రము చెప్పుతున్నది. అందువలన శక్తి ఉండి నేను మట్టి పాత్రలో నీళ్లు మాత్రమే పోస్తాను అంటే నీకు ఫలితం ఎంత రావాలనో అంతే వస్తుంది. శక్తి లేనివాడు పోసినాడు అంటే అప్పుడు కూడా పరమేశ్వరుడు అతని భక్తికి మెచ్చి ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడు గాక. అందుకని ఈ మహాశివరాత్రి పండుగ రోజు, ఈ పర్వదినాన మీరందరూ కూడా ఈ చెప్పిన విధముగా చేసుకొని మీరు పాటించి చూడండి. ఇవి ఏమీ పెద్ద గొప్ప విషయాలు ఏమి కాదు కదా, అందరికీ అందుబాటులో ఉండేటివి కదా. మనము కొంచెం శ్రద్ధ వహించి ఎప్పుడైతే చేసుకుంటామో ఖచ్చితముగా భగవంతుడు మీకు మేలు చేస్తాడు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. శివాలయాలకు వెళ్ళంగానే మనము విభూతి అనేటువంటిది పెట్టుకుంటాం. తెలిసో తెలియకుండానో అక్కడికి వెళ్ళంగానే విభూతి పండు ఉంటుంది. దాన్ని మనం ముఖానికి విభూతి పెట్టుకుంటాం. అసలు విభూతి పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటి? ప్రశ్నలు మానవాళికి అనేక రకాలు. పరమేశ్వరుడు కదా, సకలైశ్వర్య ప్రదాత కదా, ఆయనే ఎప్పుడు ఇస్తాడా అని కుబేరుడు, మహాలక్ష్మీదేవి ఇలా ఆయన దగ్గర కూర్చొని ఉంటారంట. ఎప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని. మనమేమో లక్ష్మీదేవి అమ్మవారి మనకు ధనము కావాలి అంటే లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాం. కానీ కుబేరుడు లక్ష్మీదేవికి ఇవ్వవలసినటువంటిది పరమేశ్వరుడే అనేటువంటిది ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలుసు, పండితులకు తెలియదు కాదు. మామూలుగా తెలియని వాళ్లకు తెలియదు. అయినా ఒకసారి మనం చెప్పుకుందాం. ఎందుకు పరమేశ్వరుడు శ్మశానములో ఎందుకు ఉంటాడు? ఇవన్నీ మరి తోలు కట్టుకొని విభూతి పూసుకొని ఇంతమందికి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన కదా. మరి ఆయన ఎందుకు అలా అంటే కైలాసము ఆయనదే, శ్మశానము ఆయనదే, రెండూ ఆయనదే. చూడండి ఎలా ఉంటుందో. అయితే దీన్ని మనం కొంచెం లోతుగా పరిశీలన చేస్తే మనము త్రినేత్రుడు అని పేరు పరమేశ్వరుడికి, అర్ధనారీశ్వరుడు అని పేరు. అమ్మవారిని ఆయన తన శరీరాన్ని సగం ఇవ్వలేదు, అమ్మవారు ఆయనలో సగమై వచ్చింది. అది అక్కడ జరిగినది. అయితే ఈ త్రినేత్రుడు, రుద్రనేత్రుడు ఇవన్నీ పేర్లు పరమేశ్వరుడికి. మూడవ కన్ను అనేటువంటిది ఉన్నది. ఆ మూడవ కన్ను ఏమిటయ్యా అంటే ఈ ప్రపంచములో సర్వ ప్రాణి అంటే చీమ దగ్గర నుండి ఏనుగు వరకు ప్రాణం అనేటువంటిది ఒకటే. మనుషులకు కావచ్చు, పక్షులకు కావచ్చు, జంతువులకు కావచ్చు, క్రిమి కీటకాదులకు కావచ్చు, పురుగులకు కావచ్చు, ఎవరికైనా సరే ఆకారాలు వేరు, రూపాలు వేరు, ప్రాణం అనేటువంటిది మాత్రం ఒక్కటే. ఈ సర్వ ప్రపంచము లో ఉండేటువంటి ప్రతి ప్రాణి ఒక కన్ను అయితే మిగతా రెండు కళ్ళు పరమేశ్వరుడు అని దాని యొక్క అర్థం. అందుకనే శివుడు అనేటువంటి పదం మనం శివ అన్నాము అంటే మనకు మేలు జరుగుతుంది అనుకుంటాం. శివం అంటాం. శివం, శివోహం మనం చెబుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆ శివం అనేటువంటిది, సి అనేటువంటిది మానవ జీవితానికి ముడిపడి ఉన్నది అని నేను చెబుతూ ఉంటాను.
అది గనక తెరుచుకుంది, ఇలా అయ్యింది అంటే ఇది తలకట్టుగా మారి శివము కాస్త శవం అవుతుంది. ఏమిటి అంటే ఆ మూడవ కన్ను అనేటువంటిదే మనకు అదే కీలకం, అదే మనమంతా కూడా. అందుకని ఎక్కడా కూడా పరమేశ్వరుడికి రూపానికి ఎక్కడా కూడా మనము అభిషేకాలు చెయ్యం. లింగాకారముతో ఉండేటువంటి ఈశ్వరుడికే మనము అభిషేకాలు చేసుకుంటాం. చూడండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, చెరకు రసము, అనేక రకాల పళ్ళ రసాలు ఎన్నో తీసుకువెళ్ళి పరమేశ్వరుడికి మనము అభిషేకం చేస్తాం. ఏమైనా నిలబడతాయా? శివలింగం ముందు ఆయన మీద నిలబడి ఉంటాయా? ఒక చుక్క నీరు కూడా నిలబడదు, అలా కిందికి పోతూ ఉంటుంది. దాని యొక్క సారాంశము మనకు తెలియచెప్పడమే పరమేశ్వరుడి యొక్క ఔన్నత్యము. ఏది నిలబడదురా, నీవు సంపాదించుకున్నటువంటిది ఏది నీకు నిలబడదు. నీకు నిలబడేటువంటిది ఏమిటి అంటే నువ్వు చేసినటువంటి పని ఉందే పరమేశ్వరుడికి అభిషేకం అనేటువంటిది, ఆ పుణ్యం, చేసిన దానికి వచ్చినటువంటి పుణ్యము మాత్రమే నీకు నిలబడుతుంది. చివరికి నీవు ఏదైతే చేస్తూ ఉన్నావో ఆ చేసేటువంటి నీవు అనేటువంటి నీ శరీరము కూడా నిలబడదు. ఏదో ఒక రోజు నువ్వు శివైక్యము కావాల్సినటువంటిదే అని తెలియజేయడమే పరమేశ్వరుడి యొక్క ఇది. అంత వైరాగ్యాన్ని, అంత ఉన్నతత్వాన్ని కూడా రెండూ చూపిస్తాడు. ఈ తత్వము తెలుసుకోవటానికే, మనము అందరికీ తెలియజెప్పటానికే నీవు ముందే విభూతి భస్మధారణ అనేటువంటిది అలవాటు చేసుకో. ఇది అలవాటు నీవు పెట్టుకుంటున్నావు, చేసుకుంటున్నావు అంటే ఏదో ఒక రోజు నువ్వు ఈ రూపాన్ని ధరించవలసినటువంటి వాడివి, ఈ విధముగా బూడిద కావాల్సినటువంటి వాడివి. దాని యొక్క అర్థము వైరాగ్యము కూడా. అంటే అందుకనే జ్ఞానము వలన కైవల్యము అన్నాడు. ఈ జ్ఞానము తెచ్చుకుంటే పుణ్యము, కైవల్యము. మనము హిమాలయాలకు వెళతాము, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము ఆ జ్ఞానాన్ని కనుక మనము పొందినాము అంటే. లేదు అంటే మనము మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ జంతువులు, పురుగుల దగ్గర నుంచి పుట్టుక అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఈ 84 లక్షల జీవరాశులు దాటుకుని కదా జంతువురాము నరజన్మ దుర్లభం అని ఇచ్చాం. మరి ఇక్కడ మనం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి? అది తెలుసుకోవడానికే, అది తెలియజెప్పడానికే పరమేశ్వరుడు. నీ వాళ్ళు ఎవరూ నీ వెంట రారు, నేను ఒక్కడినే ఉంటాను ఇక్కడ, కనుక నీవు నా దగ్గరికి రావాల్సినటువంటి వాడు, ఇక్కడ నేనే ఉంటా అని నిరంతరము ఆయన ఇక్కడ కాపలాదారుడిగా ఉంటాడు. మనల్ని మనం చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి ఆయన కైలాసానికి తీసుకువెళ్ళాలనా, లేకపోతే మళ్ళీ మొదటి నుంచి వీరిని జన్మ ఎత్తించాలనా అనేటువంటి నిర్ణయం మన చేతుల్లోనే ఉన్నది. ఆయన్ను మనం ఏం కోరుకుంటే అది చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మన చేతుల్లో మరి నిజంగా కూడా పరమేశ్వరుడి యొక్క ఇది, మనము ఏమి చేస్తే ఆయనతో పాటి మనము హిమాలయాల్లోకి వెళ్ళాలి, కైలాసం వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పనులేమి, లేదా మళ్ళీ మొదటి నుంచి నాకు జన్మ కావాలి అనుకుంటే మనం ప్రవర్తించాల్సినటువంటి తీరు ఏమిటి అనేటువంటిది. అందుకే జ్ఞానం అనేటువంటిది మనకి ఇచ్చాడు భగవంతుడు. నీవే నిర్ణయించుకో, నువ్వు చేసుకునేటువంటి కర్మలను బట్టి నీకు పుట్టుక ఇవన్నీ కూడా ఇస్తాను అని తెలియజేయటంలోనే ఆంతర్యం. అందుకని మనము ఏది కావాలి అనేటువంటిది మనమే కోరుకోవాలి. అందుకని మనం చేసుకునేటువంటి పుణ్యం ఏదైనా ఉంది అంటే ఈ దేవతార్చన, ఈ దేవుడికి చేసుకునేటువంటి ఇది, వీటి వల్లనే మన పిల్లలకు పుణ్యం అనేటువంటిది వస్తుంది. ఎంత సంపాదించినా, ఎన్ని మిగలబెట్టినా మన తృప్తి కోసము చూస్తామే తప్ప, సంపాదించినాము ఓ వాళ్ళు ఉంటుందిలే రేపు పొద్దున భవిష్యత్తులో మన తర్వాత అని మనం అనుకుంటాము. కానీ వాళ్ళకి అది నిలబడుతుందో లేదో మనకు తెలియదు, మనం చూడలేము. మనం సంపాదించింది ఏదన్నా ఉంటే, మనము పుణ్యము అనేటువంటిది సంపాదిస్తే వాళ్ళు 10 మందికి కాదు 100 మందికి అన్నం పెట్టే విధంగా మన పిల్లలు, మన తర్వాత వాళ్ళు ఉంటారు. మనం పుణ్యం చేసుకుంటే. పుణ్యము కాకుండా మనం వేరే చేసుకుంటే వాళ్లే తినలేక అందరినీ అడిగి పెట్టించుకునేటువంటి స్థితికి వస్తారు అనేటువంటిది మనం తెలియజేసుకోవాలి. అందువలన మనం చాలా
పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడంలో ఎన్నో 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 రకాల జ్ఞానాన్ని ఎన్నో రకాల జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.